ఒక్కరోజు బతికినా సరే రోషము గల దేవుని కొరకు రోషంగా బతకాల. సజీవుడైన దేవుని కొరకు సజీవ యాగము వలె బ్రతకాల. హల్లెలూయా. దేవునికి సండే క్రైస్తవులు కాదు కావాల్సింది, దేవునికి ఆత్మతో అగ్నితో మండే క్రైస్తవులు కావాలి. ఎప్పుడైతే నువ్వు ఆత్మతో అగ్నితో మండుతావో లోకం నిన్ను చూసి ఏమంటావు తెలుసా? భూలోకాన్ని తలకిందులు చేయవారు ఇక్కడికి వచ్చినారా బాబు అని అంటారు. హల్లెలూయా. దేవునికి రోషము గల దైవజనులు కావాలా. దేవునికి రోషము గల టైం లిమిట్ పెట్టుకొని ప్రార్థించి, టైం లిమిట్ పెట్టుకొని వాక్యం చదివి, టైం లిమిట్ పెట్టుకొని సండే మాత్రమే అటెండెన్స్ వేసుకునే భక్తులుగా దేవునికి కావలసింది. దేవుని ఆత్మచేత నింపబడి దేవుని వారసత్వము, క్రీస్తుతో కూడా శ్రమ అయినా పర్లేదు, చావైనా పర్లేదు, ఏదైనా పర్లేదు, ఆయనతో కూడా నేను శ్రమ పడిన యెడల క్రీస్తుతోడి వారసునవుదును అని ఆ నిత్య రాజ్య మహిమకు వారసులుగా ఈ లోకములో పరలోక రాజ్య మహిమను మోసుకుని వెళ్ళే మందస్సాలు దేవునికి కావాలా. హల్లెలూయా.